హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. జొన్న పేలాలు చూస్తున్నారు కదా. నేనైతే ఇవి బయట నుంచి తీసుకురాలేదండి. ఇంట్లోనే చాలా సింపుల్గా 5 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేను వీడియోని ఎండ్ వరకు చూడండి, పక్కాగా చూపిస్తాను. మీరు ఎండ్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా నా వీడియోకైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో అనేది మరికాస్త మందికి షేర్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే ఇంట్లో ఉన్న జొన్నలను తీసుకొని వాటిని చాలా ఏదైనా పెడ్డలు రాళ్ళు ఉంటే తీసేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. మనం ఇలా బాగా మెదిపి వాష్ చేయడం వల్ల ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోయి మనం చేసే పేలాలు అనేవి చాలా తెల్లగా మల్లెపూలాగా వస్తాయండి. చూసారు కదా, ఇలా 1-2 సార్లు కడిగిన తర్వాత వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్కి కొలత ఏమీ ఉండదండి. వాటర్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మనం వాటర్ వేసి పెట్టుకున్న జొన్నల నుంచి వాటర్ని అంతా తీసేసుకోవాలి. తర్వాత రోలింగ్ అవుతున్న వాటర్లోకి మనం కడిగి తీసుకున్న జొన్నలను వేసుకొని హై ఫ్లేమ్లోనే 5-6 నిమిషాల పాటు ఇలా మిక్స్ చేస్తూ మనము ఉడికించుకోవాలి. పైకి ఏదైనా జొన్నలు తేలినట్టు అనిపిస్తే వాటిని గరిటెతో తీసేసి పడేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా బాయిలింగ్ అవ్వనివ్వాలి. లేదంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకున్నా సరిపోతుంది. 5-6 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ని అంతా ఉడకట్టుకోవాలి. ఇలా అంతా వాటర్ వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, వాటర్ అంతా కూడా వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ని తీసుకొని మనం జల్లీలో వేసుకున్న జొన్నలన్నిటిని కూడా వీలైనంత పలుచగా పరుచుకోవాలి. చూడండి, ఇలా మనం కాటన్ క్లాత్ పైన వేయడం వల్ల వాటర్ అంతా కూడా మనము పీల్చేసుకుంటుంది కాటన్ క్లాత్ అనేది. ఇలా ఒక 2-3 గంటల వరకు ఫ్యాన్ గాలికి ఉంచుకుంటే సరిపోతుంది. ఒక 2 గంటలు ఉంచుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 2 అవర్స్ పెట్టి తీసుకున్నాను. చూడండి, మనం తీసుకున్న బౌల్ జొన్నలు అయితే మనకు రెడీ అయిపోయాయి. ఇప్పుడు బాగా మనం ఒక మందపాటి ప్యాన్ అయితే తీసుకోవాలి. ఇలా లిడ్ ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. ఇలా పెట్టడం వల్ల మనకు జొన్నలు పాపపు అవుతున్నప్పుడు బయట పడిపోకుండా ఉంటాయి. అందుకనే మూత ఉన్న ప్యాన్ అయితే తీసుకోండి. దీన్ని బాగా హీట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన తర్వాతనే మనం జొన్నలను కొద్దిగా వేసుకోవాలి. ఒక 2-3 టీ స్పూన్ల వరకే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే జొన్నలు అనేవి పాపపు అవ్వవు. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. అలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకు పాపపు అవుతున్నప్పుడు లిడ్ పెట్టేసుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. లిడ్ మూతను పూర్తిగా క్లోజ్ చేయొద్దు, అప్పుడు ఆవిరి పట్టినట్టు అయ్యి వాటర్ అనేది వస్తుంది. కాబట్టి ఇలా ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ మనము పాపప్ అయ్యే వరకు పూర్తిగా ఉంచుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ కూడా పాపప్ అయిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని అలాగే కొద్దిగా వేసుకుంటూ ఇలా జొన్న పేలాలను ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ జొన్న పేలాలతో మీరేం రెసిపీస్ చేస్తారో కూడా కామెంట్ చేయండి. అలాగే మనం తొలేకాదశికి ఈ జొన్న పేలాలను కూడా మనం దేవునికి నైవేద్యంగా సమర్పిస్తాం. జొన్న పేలాలతో లడ్డులను కూడా ప్రిపేర్ చేస్తారు. ఆ రెసిపీస్ని కూడా ముందు నేను పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చే నాగుల చవితి, నాగుల పంచమికి కూడా ఈ జొన్న పేలాలను మనం నైవేద్యంగా సమర్పిస్తాం పుట్టకాడికి వెళ్ళి. కాబట్టి ఇంట్లోనే చాలా సింపుల్గా మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరికాస్త మందికి షేర్ అవుతుంది. మళ్ళీ అడుగుతున్నాను, ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.